హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్స్ విత్ సౌమ్యరాజ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనకి డిసెంబర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే క్రిస్మస్ వైబ్స్ అనమాట. అసలు రోడ్స్ మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్, మాల్స్ మొత్తం డెకరేషన్స్ విత్ క్రిస్మస్ ట్రీస్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఏఎంబి మాల్ ఫర్ షాపింగ్ అండ్ వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద క్రిస్మస్ వైబ్స్ ఎట్ ఏఎంబి మాల్. యూ ఆల్సో కమ్ విత్ అస్ అండ్ ఎక్స్ప్లోర్, ఎంజాయ్. సో స్టార్టింగ్లో మనకి ఇలా మేరీ క్రిస్మస్ అని చెప్పేసి మంచి ఎంట్రన్స్ని కలర్ఫుల్ బ్రైట్ఫుల్గా చేసేసారనమాట. నాకు చూస్తుంటే వావ్, క్రిస్మస్ వచ్చేసింది అన్నట్టు ఫీల్ వచ్చేసింది అనమాట. సో మనం అట్లా కొంచెం ముందుకి వాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు చూస్తే దూరం నుంచి కనిపిస్తుంది క్రిస్మస్ ట్రీ విత్ లిటిల్ లిటిల్ పారాషూట్స్. దానిలో కొన్ని కొన్ని చిన్న గిఫ్ట్ బాక్సెస్, ఒక క్రిస్మస్ థీమ్స్ మొత్తం ఇక్కడ సెటప్ చేశారు. ఇన్ దిస్ వ్లాగ్ ఐ ఇంట్రొడ్యూస్ మై ఫ్రెండ్. Hi, Shaka, my viewers. Hi, viewers. The most beautiful lady in our gang, guys. మీకు తెలుస్తుందిలే, చూస్తూ ఉంటారు కాబట్టి. అందంగా ఉంది కదా చాలా. పేరు కౌసల్య. మనిషి కూడా సుకుమారంగా, సెన్సిటివ్గా అలాగే ఉంటుంది. సో we both came to AMB Mall to see the Christmas vibes. యా, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ గాయస్ విత్ థీమ్ ఆఫ్ ఎలిఫెంట్ అండ్ హార్స్తో మనకి క్రిస్మస్ కార్నివాల్ అని చెప్పి ఒక థీమ్ని సెట్గా వేశారు. దాంతోపాటు పైన పెద్ద క్రిస్మస్ ట్రీ విత్ స్టార్ని కూడా పెట్టారనమాట. దాంతోపాటు చిన్ని చిన్ని పారాషూట్స్ని మాల్ మొత్తం అక్కడక్కడక్కడ హ్యాంగ్ చేయడం జరిగింది. ఆ పారాషూట్లో గిఫ్ట్ బాక్సెస్, చిన్ని చిన్ని శాంటాస్ని కూడా వాళ్ళు సెట్గా వేశారు. సో హియర్ మై ఫ్రెండ్ వాంట్ టు బై సమ్ స్లిప్పర్స్ ఫర్ హర్. సో అలా తను షాపింగ్ చేయడానికి సెంట్రోకి వెళ్ళాము. అక్కడ తన షాపింగ్లో తన ఫిట్టింగ్ సైజ్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. తనకి ఫిట్ అయ్యిందా లేదా, ఓకేనా కాదా తన సైజ్ అని చెప్పేసి. సరే ఈ గ్యాప్లో మనం ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి మాల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. ఇక్కడ మంచి గ్రీన్ ప్లాంట్స్ పెట్టారు, ఆక్సిజన్ వస్తుంది అనమాట. అలా ముందుకు వెళ్తుంటే ఈ చిన్న చిన్న క్యూటీ ఇవి కనిపించాయి పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి. అలాంటివి చూస్తే ఏంటో నాకు నా చిన్నతనంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎంజాయ్ చేయడానికి. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఈ ప్లే జోన్ కనిపించింది ఇంట్రెస్టింగ్గా, విత్ ఫుల్ ఆఫ్ డెకరేషన్ ఆఫ్ లైట్స్, మేరీ క్రిస్మస్ ట్రీతో. సో ఐ థాట్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లే జోన్ అనమాట. అలా వాక్ చేసుకుంటూ కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళగానే నాకు ఈ బార్బీస్ కనిపించాయి. గర్ల్స్కి బార్బీ బొమ్మ అంటే ఎంత ఎగ్జైటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా అలానే వాక్ చేసుకుంటూ నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉండే టైంలో నాకు ఈ బుడ్డి బుడ్డి బొమ్మలు కనిపించాయి. భలే బుజ్జిగా, సాఫ్ట్గా, క్యూట్గా ఉంటాయి కదా. అమ్మాయిలకి బేసిక్గా బొమ్మలు, టెడ్డీస్ అంటే చాలా ఇష్టం. నాకైతే ఇంకొంచెం ఎక్కువే ఇష్టము. ఈ చిన్ని పులిని చూడండి, రియల్గా చూస్తే మనకి ఇంత క్యూట్గా, ఇంత కామ్గా ఉంటుందా, కర్రీ చేస్తుంది. చూడండి ఎంత కామ్గా ఉన్నాయో. ఐ డోంట్ నో లయనో పులో తెలియడం లేదు. ఓకేలే, ఎనీవేస్ ఇన్ని బొమ్మలన్నీ ఒక్క చోట చూస్తుంటే నాకు బేసిక్గానే చూసిన ఇంతకు ముందు కూడా, బట్ ఇప్పుడు ఇంకొంచెం మంచిగా అనిపించింది అనమాట. ఇది ప్లే జోన్ అనుకుంటా కిడ్స్కి. యాక్చువల్లీ ఐ డోంట్ నో ఇక్కడ ఎట్లా గేమ్ ఆడతారు ఏంటి అని చెప్పేసి. మేబీ మనం ఆడి ఒక బొమ్మని పిక్ చేయడం లాంటి కైండ్ ఆఫ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ గైస్. ఇంకా ఈ ట్రీ అనేది మనం కొంచెం థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తున్నప్పుడు మనకి ఇట్లా కనిపిస్తుంది దాని వ్యూ, ఫుల్ వ్యూ. నేను ఇందాక కింద నుంచి షూట్ చేసా, బట్ ఇప్పుడు పైనుంచి మనం చూస్తున్నప్పుడు ఇట్లా కనిపిస్తుంది అనమాట. పైన ఒక స్టార్ విత్ కింద క్రిస్మస్ ట్రీ, దాని కింద మనకి ఈ కార్నివాల్ అని చెప్పేసి ఎలిఫెంట్ థీమ్ అవన్నీ ఉండడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద క్రిస్మస్ ట్రీ. సో నేను ఇక్కడ ఇంకా కౌశల్య కోసం వెయిట్ చేస్తున్నాను. తన షాపింగ్ అవ్వలేదు, బట్ నాకైతే కాల్ ఫుల్ పెయిన్ వచ్చేసాయి అటు ఇటు తిరిగేసి కొంచెం. సో నేను అక్కడ వెయిట్ చేస్తూ కూర్చుండే టైంలో నాకు కంటిన్యూస్గా మైండ్లో ఒక పాట రన్ అవుతుంది. సో ఎప్పుడు నా గానం కూడా మీరు వినబోతారనమాట. అయినో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ వినొచ్చు.
చేరుమరి సహారా భూమై పూచెను సహారా శ్వాసై వీచెను. సో అలా మా పాప షాపింగ్ అయిపోయి ఇంకా ఆకలి అవుతుంది తిందాం అని వెళ్తూ వెతికే ప్లేస్లో మాకు స్నో కింగ్డమ్ దిస్ ఈజ్ పోలార్ బేర్ అనుకుంటా. దిస్ ఈజ్ ఇగ్లూ. అంటార్కిటికా ఏంటి దూరతావా లోపలికి? ఈ పిచ్చిది ఏం చేస్తుందా అని అనుకుంటారు జనాలు. ఇది నేను మ్యాచింగ్. సో ఒక పెంగ్విన్ ఉంటే దాని పక్కనే చిన్నగా వాక్ చేసుకుంటూ వెళ్తే మనకు అక్కడ ఒక స్నో హౌస్ కూడా కనిపిస్తుంది. చక్కగా పిల్లలకి షాపింగ్ చేసే టైంలో బోర్ కొట్టకుండా ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు అనమాట. వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే ఇదే అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ని కూడా మంచిగా డెకరేట్ చేశారు విత్ స్టార్స్తో. సో షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసి అంతా అయిన తర్వాత మా ఆకలి వేట అలా మొదలైన టైంలో మాకు అక్కడ ఒక మంచి డోనట్స్ది కనిపించింది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డోనట్స్ పెట్టారు. సో నేను తను ఒక 2 డోనట్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాం. సో తను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పిక్ దిగింది. సో ఇక్కడ అమ్మాయిలకి ఒక ఫోటో మ్యాండేటరీ. సో ఇక్కడ వాళ్ళ డోనట్స్ దానిలో ఒక థీమ్ని అలా సెటప్ చేశారు కాబట్టి మనం కూడా ఒక టకటక 2 స్నాప్స్ ఫొటోస్ దిగేసాము. ఇక్కడ చార్మినార్ మెట్రోతో అట్లా ఒక థీమ్తో వాల్కి డెకరేషన్ చేసి ఉంచారు. అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డోనట్స్. ఇన్ని డోనట్స్ చూడడమే తప్ప ఇన్ని టైప్స్ ఉన్నాయా అనిపించింది నాకు చూసినప్పుడు. సో మేము ఇలా ఫొటోస్ దిగుతూ ఉండే గ్యాప్లో మా ఆర్డర్ వచ్చేసింది. సో తను ఒక డోనట్ నేను ఒక డోనట్ తీసుకొని హ్యాపీగా తినడం స్టార్ట్ చేశాను. అండ్ హియర్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ స్పెషల్ అబౌట్ హర్. షీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ సోల్. సో మా ఇద్దరి ఒక మ్యాచింగ్ ఎట్లా అంటే 99.99% సేమ్. తన్ని చూస్తే నన్ను చూసినట్టే, నన్ను చూస్తే తన్ని చూసినట్టే అనిపిస్తుంది అనమాట. అండ్ ఐ రియల్లీ పర్సనల్లీ బ్లెస్డ్ టు హ్యావింగ్ హర్ బికాస్ ఎవ్రీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఒక ప్రిన్సెస్ లాగా ప్రిన్స్ లాగా ట్రీట్ చేస్తారు. బట్ బెస్టీస్ మనల్ని అట్లా చూడడం అనేది ఇట్స్ ఐ రియల్లీ బ్లెస్డ్ అనమాట. షీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో నౌ షీ ఈజ్ మూవింగ్ టు బెంగళూరు అండ్ ఐ ప్లాన్డ్ ఏ లిటిల్ బిట్ సర్ప్రైజ్ ఫర్ హర్. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. We will meet on next vlog. Stay tuned guys. Take care. Bye bye. Love you.